ఇలాంటి సమయంలో ఆయనకి ఇష్టం లేని పనులు చేస్తూ ఆయన ఇబ్బంది పెట్టడం అంత మంచిది కాదని నా అభిప్రాయం. కానీ ఇప్పుడు మాత్రం ఎందుకు ఆయన కోరుకున్న సంగీతాన్ని దూరం చేసి ఆయనకి ఇష్టం లేని బిజినెస్ లోకి తీసుకువెళ్లాలనుకుంటున్నారు? ఏంటి కిరణ్ ఇలా వచ్చావు? నా మీద కోపం వచ్చిందా? నీ మీద కోపమా? ఎందుకు నాన్నా? నువ్వు కోరుకుంటున్నట్టుగా నేను ఉండట్లేదు కదా. నాకు నిజంగా ఆఫీస్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని లేదమ్మా. అందుకే అన్నయ్యతో అలా చెప్పేశాను. ఈ మాట నేనేమన్నా బాధ పెట్టిందా? చచ్చ, అదేం లేదు నాన్నా. నా పిల్లల నుండి నేనెలా ఆశిస్తానో అలాగే నా పిల్లలకి కావాల్సింది ఇవ్వడం కూడా తల్లిగా నా బాధ్యత. నీకేది ఇష్టమో ఏది ఇష్టం కాదు చెప్పడానికి ప్రయత్నించావు, అంతే కదా. తల్లిగా నేను ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నా మాటలకి నువ్వెక్కడ ఫీల్ అయ్యావో అనుకున్నాను. నీకు నచ్చినట్టుగా నేను ఉండట్లేదని చాలా బాధపడ్డాను. కానీ నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు. కిరణ్ ఇంకా నా మాటలకి విలువిస్తున్నాడు. వీడు ఉష వైపు వెళ్లకుండా నా తల్లి ప్రేమతో కట్టిపడేయాలి. అమ్మా, గుడ్ నైట్ అమ్మా. కిరణ్, అమ్మా, ఉషకి నీకు మధ్య అంతా సవ్యంగానే ఉందా? నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో ఉషా కూడా నన్ను అంతగానే ప్రేమిస్తుందమ్మా. నా జీవితంలో నువ్వు ఉషా రెండు కళ్ళు లాంటి వాళ్ళు. ఎవరెక్కువ అంటే చెప్పడం చాలా కష్టం. అయినా ఇవన్నీ ఇప్పుడెందుకు అడుగుతున్నావమ్మా? నువ్వు సంతోషంగా ఉండడం కావాలి. ప్రతి క్షణం బాధ అనేది తెలియకుండా బ్రతకాలి. అందుకే నీకనుగుణంగా నీ భార్య ఉందో లేదో అని తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నువ్వెప్పుడూ నా మంచి కోసమే ఆలోచిస్తావు. కానీ నేనే నీకు ఇష్టం వచ్చినట్టు ఉండలేకపోతున్నాను. నా బిహేవియర్ నిన్నేమన్నా ఇబ్బంది పెట్టుంటే వన్స్ అగైన్ ఐఎమ్ సారీ. తల్లి బిడ్డల మధ్య కన్నపేగు బంధమే ఉండాలి కానీ క్షమాపణలు ఉండకూడదు నాన్న. సరే, ఇప్పటికే చాలా లేట్ అయింది, వెళ్ళి పడుకో. గుడ్ నైట్ అమ్మా. గుడ్ నైట్. కిరణ్, ఒక తల్లిగా నీకు నేనేం చేయాలో, ఏం చేస్తే నువ్వు నీ భవిష్యత్తులో సంతోషంగా ఉంటావో నాకు తెలుసు. నువ్వు సంతోషంగా బ్రతకడానికి కావలసిన అసలైన దారి నేను నీకోసం వేయబోతున్నాను. అందులో నడవడానికి సిద్ధంగా ఉండు. ఉషా, ఏంటి అంత శ్రద్ధగా ఏదో రాసేస్తున్నావు? ఇంతకు ముందు సడన్ గా ఆపేసిన కవిత ఇప్పుడు పూర్తి చేస్తున్నానండి. ఓ, కవిత రాస్తున్నావా? నీకు నువ్వే రాసి పెట్టుకుంటావా లేదా వినిపించేదేమన్నా ఉందా? నేను నా కవిత అనే మట్టి బొమ్మని తయారు చేశాను, కానీ దానికి ప్రాణం పోయాల్సింది మీరే. కవిత రాసేటప్పుడు నిన్ను కదిలిస్తే నీ మాటలు కూడా కవితల్లాగే వినిపిస్తాయి. తమరు నా పక్కనుంటే నా మాటలు కూడా కవితలైపోతాయి. ఇంతకీ నా కవితకి ప్రాణం పోస్తున్నారా లేదా? అంటే నేను
కవిత చదువుతాను, మీరు పాట పాడాలి. వై నాట్? ఏది ఒకసారి ఆ కవిత వినిపించు. పొన్న చెట్టు నీడలోన మేను వాల్చిన పొగడ పూలమాల నీకై అల్లి ఉంచిన. పొన్న చెట్టు నీడలోన మేను వాల్చిన పొగడ పూలమాల నీకై అల్లి ఉంచిన. సరాగాల వేళ కృష్ణ సమీపించవా, పరాగాల సేవ నీకే నివేదించన. సరాగాల వేళ కృష్ణ సమీపించవా, పరాగాల సేవ నీకే నివేదించనా. కదలనంది చూడు యమున, అలకబూని చూడు లలన, నీ రాధవే చేనురా. కదలనంది చూడు యమున, అలకబూనె చూడు లలనా, నీ రాధవే చేనురా. వేణుగానలోలను ఓపలేని ప్రేమను రాగబంధమై కృష్ణ రావేలరా. వేణుగానలోలను ఓపలేని ప్రేమను రాగబంధమై కృష్ణ రావేలరా. పొన్న చెట్టు నీడలోన నేను వాల్చిన పొగడ పూలమాల నీకై అల్లి ఉంచిన. అద్భుతంగా ఉంది. అచేతనంగా పడి ఉన్న నా కవితకి మీ స్వరాలు చేరిన తర్వాత చలనం వచ్చినట్టు అనిపిస్తుంది. మరీ ఎక్కువగా పొగిడేస్తున్నావేమో. పొగిడితే తప్పే ఉంది. అద్భుతాలను చూసి ఆశ్చర్యపోతూ కూర్చోకూడదు. వాటికి కావలసినన్ని పొగడ్తలు కూడా పొగడాలి. నిజంగా చాలా చాలా బాగుంది మీ పాట. అప్పుడే విరిసిన పువ్వుల్లా, అప్పుడే కురిసిన మంచు బిందువుల్లా, అప్పుడే గుప్పుమన్న మంచి గంధంలా ఉంది. థ్యాంక్ యూ. ఏంటి కిరణ్మయ్యి, మొత్తం అందరినీ ఒకేసారి రమ్మన్నా? మీ అందరికీ ఒక సర్ప్రైజ్ ఉంది. అందరికీ ఒకేసారి చెప్దామని పిలిపించాను. సర్ప్రైజా? ఏంటమ్మా అది? చెప్తాను, బట్ ఈ సర్ప్రైజ్ అందరికీ నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఎస్పెషల్లీ కిరణ్కి.